హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను అరటికాయ రొయ్య కారం అయితే చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్ అరటికాయలు, ఎండుమిర్చి, ఎండి రొయ్యలు, జీలకర్ర, ధనియాలండి. ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి. ఈ మొత్తం ఐటమ్స్ తీసుకోవాలండి. అరటికాయల్ని ముందుగా పీల్తో మొత్తం క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. అరటికాయ ముక్కల్ని అయితే ఉడికించుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం. అరటికాయ ముక్కలు అయితే ఉడుకుతున్నాయండి. అరటికాయ బాగా మెత్తగా అవ్వకూడదు, ఒక 2 ఉడుకులండి అంతే. కొంచెం జస్ట్ పట్టుకున్నట్లుగా ఉండాలండి. చూడండి, ముక్క ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలండి. మరీ మెత్తగా అయిపోకూడదు, ఒక మాదిరిగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే వంచేసుకొని ముక్కల్ని చల్లార్చుకోవాలండి. 10 మినిట్స్ చల్లార్చుకుంటే సరిపోద్దండి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే ధనియాలు వేసుకోవాలి, వేయించుకోండి. కొంచెం ధనియాలు కొద్దిగా బ్రౌన్ కలర్లో రావాలండి. జీలకర్ర వేసుకుందాం, బాగా వేయించుకోండి. ధనియాలు జీలకర్ర బాగా ఎర్రగా వేగాక సువాసనలాగా కమ్మగా వస్తుందండి. వచ్చినంత వరకు వేయించుకోవాలి. ధనియాలు జీలకర్ర కొంచెం బాగా వేగినాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాలండి. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు మొత్తం బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మొత్తం రిమూవ్ చేసుకోవాలి కళాయి నుంచి. ఎండ్రాయిలు వేయించుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా రెడ్గా వేగాలండి. బ్రౌన్ కలర్లో మంచి వాసన వచ్చినంత వరకు వేయించుకోవాలి. అస్సలు దీంట్లో అంటూ చెమ్మ పచ్చిదనం అంటూ ఉండకూడదండి. బాగా హార్డ్గా వేగాలన్నమాట. ఫ్లేవర్ బాగా వస్తుంది, కమ్మగా ఉంటుంది తినేటప్పుడు కూడా. బాగా వేయించుకుందాం. చూడండి, రొయ్యలు ఎలా పైకి పొగల్లా వస్తున్నాయి కదా, అంత హార్డ్గా వేయించుకోవాలండి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట కర్రీ. ఆపేసుకుందాం స్టవ్ ఆపేసుకొని మొత్తం నేను ఇందాక చూపించిన ఐటమ్స్ ఇవి ప్రాన్స్ మొత్తం అంతా చల్లార్చేసుకోవాలండి. కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఆయిల్లో అరటికాయ ముక్కలు వేసుకున్నామండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరటికాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి. ఇదిగోండి, ఈ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ముక్కలు అన్ని ముక్కలు అదే కలర్లో వేయించుకోవాలండి. వేపిన ఐటమ్స్ అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. ఇప్పుడైతే మీడియం సైజ్ ఎల్లుల్లిపాయ వేసుకుందాం. పచ్చి ఎల్లుల్లిపాయని వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడైతే ముక్కల్లో రొయ్య కారం అయితే కలిపేసుకుందామండి. మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి, సన్నగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ముక్కలను వేసుకుందాం, కలుపుకోండి బాగా. మీకు కారం చాలదనుకుంటేనండి, ఇప్పుడు ఉడికించేసుకుంటాం కదా అరటికాయ ముక్కలు, ఆ ముక్కల్లో కారం వేసి కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇలా మాత్రం వేయకూడదండి, పైన మాత్రం పచ్చికారాన్ని. కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ఎంతో టేస్ట్గా ఉండే అరటికాయ రొయ్య కారం అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. రైస్లో గీతో పాటు తింటే చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి.
వేడి వేడి రైస్లో వేడి వేడి గీ వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే సూపర్ అనమాట. ఇంక నేను చెప్పక్కర్లేదండి, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.